పద్యాలు సిరీస్లో 118వ పద్యం. మాటలాడవచ్చు మనసు నిల్పగరాదు, దెలుపవచ్చు దన్ను తెలియరాదు. చురియబట్టవచ్చు శూరుండుగారాదు, విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. మాటలాడవచ్చు మనసు నిల్పగరాదు, దెలుపవచ్చు దన్ను తెలియరాదు. చురియబట్టవచ్చు శూరుండుగారాదు, విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. మాటలు ఆడవచ్చు అంటే మాటలు మాట్లాడవచ్చు, మనసు నిల్పగ రాదు. మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ అది చేస్తాము ఇది చేస్తాము అలాగా, కానీ అది చెయ్యడానికి మనసు నిల్పడం మాత్రం అంత సులభం కాదు. ఎవరికి? మూర్ఖుల. దెలుపవచ్చు తన్ను తెలియరాదు. తెలపవచ్చు అంటే ఇతరులకి తెలపవచ్చు. 4 పాఠాలు నేర్చుకొని ఇతరులకి మూర్ఖులు తెలపగలరు, కానీ తాను తెలుసుకోలేడు అని. తన్ను అంటే తాను, తెలియరాదు తెలుసుకోలేడు. 4 పాఠాలు బట్టి పట్టి వేరే వారికి ఇతరులకి చెప్పచ్చు, కానీ తను మాత్రం వాటి అర్థము జ్ఞానము తెలుసుకోలేడు. సూర్య బట్టవచ్చు. చురియ అంటే చురకత్తి, ఖడ్గం అని కూడా అనవచ్చు. ఖడ్గం ఎవరు పట్టుకుంటారు? సైనికులు, వీరులు కదా. వీరుడిలాగా ఖడ్గం పట్టుకోవచ్చు, కానీ సూర్యుడు కారాదు, కాలేడు అని. ఎవరైనా కూడా కత్తి పట్టవచ్చు, కానీ కత్తి పట్టిన ప్రతి ఒక్కరు కూడా సూర్యుడు కాలేడు. సూర్యుడికి ధైర్య సాహసాలు అనేవి చాలా అవసరం, త్యాగం అనేది కూడా ఉండాలి. ఆ విధంగా మూర్ఖులు ఎన్నైనా మాట్లాడగలరు, కానీ వాళ్ళు మనసు నిలపలేరు. ఇతరులకి 4 పాఠాలు బట్టి చెప్పగలరు, కానీ వాళ్ళు ఆ విషయాలు అర్థం చేసుకోలేరు, ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేరు. కత్తి పట్టుకొని సూర్యుడిలాగా నటించగలరే కానీ తిరిగి వాళ్ళు సూర్యులు కాలేరు అని. భావం. మూర్ఖులు కూడా పండితుల్లా వేషాలు వేసుకుని 4 పాఠాలు వల్లెవేసి జ్ఞానుల్లా నటించవచ్చు, కానీ విజ్ఞానము పంచలేరు. అది వారికే తెలుసు. పిరికివాడు కత్తి పట్టవచ్చు, కానీ శూరుల జయించలేడు.